గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై చుంటా ఎపిసోడ్ 11. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. కోపంగా చూస్తుంది కానీ మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అగస్త్య అలా ఇబ్బంది పడడం చూసి ప్రాప్తి కాసేపు మీరు బయట ఉండండి అంటూ అరుస్తాడు అగస్త్య. ప్రాప్తి ఆ అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి డాడీ ఇది అడుగుతాడు ఫోన్లో. తప్పదు నాన్న, మీ మమ్మీ కోసం. అసలు ఆ అమ్మాయిని పియ్యేగా కాదు, నీకు పెళ్లికి చూసిన అమ్మాయి, జాగ్రత్తగా ఉండు అంటాడు ఆయన. వాట్ ఆశ్చర్యపోయాడు అగస్త్య. ఎస్ నానా, కానీ నా కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకు కూడా ఆశ. అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకే ఈ విషయం నీకు చెప్తున్నాను. మమ్మీకి తెలియనివ్వకు. అలాగే ఆ అమ్మాయికి మన ఆఫీస్లో ఏదో ఒక పోస్ట్ చూడు అంటాడు రఘురాం. ఓకే డాడ్, మమ్మీ కోసం కాకపోయినా మీకోసమైనా తనకి ఆఫీస్లో జాబ్ ఇస్తాను. ఇంతకు మించి నా నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి అంటాడు అగస్త్య. సరే నాన్న, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా అని. ఓకేనా, నాకు మీటింగ్ ఉంది, టైం అయింది కూడా, ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు రఘురాం. అలక్షణని ప్రాప్తిని అగస్త్య లోపలికి పిలిచి తనకు పిఏగా అపాయింట్ చేయడానికి ముందు కొంచెం ట్రైనింగ్ కావాలి అని ప్రాప్తిని తనకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాడు అగస్త్య. దానికి ప్రాప్తి ఓకే అంటుంది. ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది అని మనసులో అనుకుంటూ. ఇప్పుడెలా ఉంది డాక్టర్ అడిగింది రాజమణి తన కొడుకుని చూస్తూ. ఇంకా కోమాలోనే ఉన్నాడు, బయటికి రావడానికి టైం పడుతుంది అన్నాడు డాక్టర్. అసలు నువ్వు డాక్టర్వేనా? ఎన్ని రోజులు? దాదాపు 6 ఏండ్లు, 6 ఇయర్స్. నా కొడుకు కోమాలోనే ఉన్నాడు. ఇంత పెద్ద పెద్ద చదువులు చదివి ఏం లాభం? నా కొడుకును బాగు చెయ్యకపోతే చెప్పాను కదా, ఎంత రొక్కమైన ఖర్చు పెడతా. వాడు పైకి లేచి తిరగాలి. నీతో అవ్వదు అనుకుంటే చెప్పేయండి, నేను పట్నం తీసుకెళ్తాను అంటుంది మాస్ మహారాణి రాజమణి. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళినా బాబుకి ఇదే ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి అనవసరంగా ప్రయాణ ఖర్చులు తప్పితే మారేది ఏమీ లేదు. మీ మంచి కోసమే చెప్తున్నాను అన్నాడు డాక్టర్. ఏం మాట్లాడుతున్నావు డాక్టర్? ఇయాల రేపు గుండె కూడా మారుస్తుండ్రు, పెద్ద పెద్ద రోగాలకు వైద్యం చేస్తుండ్రు. ఎలాంటి రోగం లేని నా కొడుకు నిద్రలో ఉన్నట్టు ఉన్నాడు. ఇది చిన్న రోగమే, దీనికి మందు లేదా? లేదా నీకు ఒక పేషెంట్ పోతాడని భయపడుతున్నావా? పర్లేదు చెప్పు, నువ్వు ఒక మంచి డాక్టర్ పేరు చెప్తే నేను వెళ్ళి పట్నంలో వైద్యం చేయించుకుంటా. అలాగే నెలకు నీకు ఇంత పడేస్తా అంటుంది పొగరుగా రాజమణి. అమ్మ, ఊరి వాళ్ళంటే ఏమో అనుకున్నాను. ఈవిడ నోరు చాలా పెద్దదే. ఈవిడతో నాకెందుకు, ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకొని అని మనసులో అనుకుంటూ, అలా అనకండమ్మా, నీకు కావాల్సింది పెద్ద డాక్టరే కదా, నేను అడ్రస్ ఇస్తాను, వెళ్ళి చూపించుకోండి అంటూ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్ నంబర్ ఇస్తాడు ఆ డాక్టర్. ఇతను కూడా నెత్తి డాక్టరేనా అడిగింది రాజమణి. అవునమ్మా, ఈ డాక్టర్ కోమా పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. మీరు ఇతనికి కాల్ చేసి మాట్లాడుకొని అతను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళండి అంటూ సలహా ఇస్తాడు. ఇన్ని రోజుల సంధి ఏం చేస్తున్నావు? ఇదేదో ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా అని విసుక్కుంటూ బయటికి వెళ్ళిపోయింది రాజమణి. ఇన్ని రోజులు చంపుకు తిన్నావు కదా, ఈ ముక్కేదో ముందే అడిగితే ఇచ్చేవాణ్ణి అంటూ ఉసూరుమనుకున్నాడు ఆ డాక్టర్. ఇక నెక్స్ట్ డే హైదరాబాద్లో ఒక పెద్ద ఇల్లు రెంట్కు చూసుకొని అక్కడికక్కడే మకాము మార్చేసింది తన మనుషులతో రాజమణి. ఆ రోజు కాస్త ముందుగానే బయలుదేరిన ప్రాప్తి మధ్యలో రూపాన్ని కలిసి అటు ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళేసరికి అంతా హడావిడిగా ఉంది. ఏంటి విషయం అని అడిగింది అసిస్టెంట్ని. ఈరోజు హెడ్ ఆఫ్ డైరెక్టర్ రఘురాం సార్ వస్తున్నారంట, జరుగుతున్న వర్క్కి ప్రోగ్రెస్ చూడ్డానికి అంది అసిస్టెంట్ ఛాయ.
ఓ గాడ్! అంకుల్ వస్తున్నారా? ఆయనకి ఎదురు పడకూడదు అనుకుంటూ ప్రాప్తి తను చూపించాల్సిన వర్క్ గురించి డిస్కస్ చేస్తుంది అసిస్టెంట్‌తో. ముందుగా వచ్చిన అగస్త్యకు కాఫీ ఇచ్చేసి, ఎప్పటిలానే తన షెడ్యూల్ చెప్పి, మిగతా వర్క్ చూసుకుంటూ ఉంటుంది ప్రాప్తి. ఫైనల్లీ ఆయన రావడం, ఆయనకు కనపడకుండా దూరంగా ఆఫీస్ బాల్కనీలో ఒకచోట నిలబడింది ప్రాప్తి. కాఫీ తాగుతూ, ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన సుధీర్, ఇక్కడేం చేస్తున్నారు ప్రాప్తి? పద రఘురాం సార్‌తో పరిచయం చేస్తాను మీకు అని అడిగాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు. హెడేక్‌గా ఉంది. కాఫీ తాగుతున్నా అంటుంది ప్రాప్తి. ఇదివరకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి కదా! తనను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటూ ఓకే క్యారీ ఆన్ అంటూ వెళ్ళిపోతాడు సుధీర్. ఎక్కడరా మేడం చాలా సేపయింది కనబడట్లేదు అని అడుగుతాడు సుధీర్‌ని. రఘురాం వర్క్ ప్రాజెక్ట్ చూస్తుంటే ఆయనకు కాస్త దూరంగా నిలబడ్డ అగస్త్య. ఏమో నాకేం తెలుసు? నేనేమైనా నీకులాగా ఆమె పైన ఫోకస్ పెట్టానా? ఎటెళ్ళిందో ఏమో! కానీ ఆమెను చూడగానే మాత్రం నాకు సోదరీభావం కలిగింది అన్నాడు సుధీర్ నాటకీయంగా. డాడీ ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయావు ఎదవ. ఇంతకు ఎక్కడ తను? అని మళ్ళీ అడిగాడు అగస్త్య. బాల్కనీలో కాఫీ తాగుతుంది. హెడేక్ అంట నా సోదరికి అన్నాడు సుధీర్. మరి ఫోకస్ లేదు అన్నావు కదరా! అంటూ బాల్కనీ వైపు చూశాడు అగస్త్య. నీపైన ఉంది కదరా! అన్నాడు వెనక నుంచి సుధీర్. వెనక్కి తిరిగి నీ యబ్బ అని తిట్టుకుంటూ ముందుకు వెళ్తాడు అగస్త్య. కాఫీ కప్పు పట్టుకొని ఏదో దీర్ఘంగా ఆలోచనలో ఉంది ప్రాప్తి. ఆమెను చూడగానే అలా తప్పు చెయ్యాలి ఎందుకు? ముఖం చెల్లక దాక్కోవడం ఎందుకు? అంటాడు డోర్‌కి ఆనుకొని తననే చూస్తూ అగస్త్య. తన మాటలు విని వాట్? కమ్ అగైన్? ఏమన్నారు మీరు? తప్పు చేశానా? ఏం తప్పు చేశాను? నా ముఖం దాచుకునేంత తప్పు నేనేమి చెయ్యలేదు. చావనైనా చస్తాను కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం వదులుకోను. అది గుర్తుంచుకో అగస్త్య. మీకు నా పైన కోపం ఉండొచ్చు. కానీ ప్రతిసారి నన్ను ఇన్సల్ట్ చేస్తే ఊరుకోను. వార్నింగ్ ఇచ్చింది ప్రాప్తి చూపుడు వేలు చూపిస్తూ మరి. తగలాల్సిన చోటే తగిలింది. ఇప్పుడైనా ఓపెన్ అవుతుందేమో అనుకుంటూ ఎందుకంత రోషం? నువ్వు తప్పు చేయలేదా? పెళ్లి నుంచి పారిపోయి అడిగాడు అగస్త్య. అది తప్పెలా అవుతుంది? పారిపోయి పెళ్లి చేసుకుంటే తప్పవుతుంది కానీ పెళ్లి నుంచి పారిపోతే తప్పెలా అవుతుంది? అది కూడా బలవంతపు పెళ్లి నుంచి చాలా యాటిట్యూడ్‌గా అడిగింది ప్రాప్తి. ఇక మన వాడికి కావాల్సిందంత మండిపోయింది. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నానా? నిన్ను ప్రేమించానని చెప్పాను కదా! మీ పిన్ని ఒప్పుకోకపోయినా మీ ఇంటికి వచ్చి మరీ ఒప్పించాను కదా! సెల్ఫ్ రెస్పెక్ట్ అని పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్నావు. అబద్ధాలు మాట్లాడేటప్పుడు మనస్సాక్షి చచ్చిపోతుందా నీకు? అడిగాడు కోపంగా అగస్త్య. మనసనేది ఉంటే కదా సాక్షి ఉండడానికి. అది మీరు దూరమైనప్పుడే చచ్చిపోయింది నాకు అని మనసులో ప్రాప్తి అంటూ, మీరు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడే మీరు నాకు ఇష్టం లేదని చెప్పాను. అయినా ఒప్పిస్తాను, మా పిన్ని బాధల నుంచి నన్ను తప్పిస్తాను అంటూ వచ్చారు. మా పిన్ని ఒప్పుకోదు అనుకున్నాను. అందుకే రమ్మన్నాను. మీరు ఏం మాట్లాడారో తెలీదు కానీ ఆవిడ ఒప్పుకుంది. ఆమె ఒప్పుకోవడమే నాకు ఎయిత్ వండర్ మిస్టర్ అగస్త్య. ఆ షాక్‌లో నేనుండగా ముహూర్తాలు పెట్టించారు. నా యాంబియన్స్ వేరే ఉన్నాయి. ఇన్నేళ్లు బాధ పెట్టిన పిన్నే అర్థం చేసుకోలేదు నన్ను. మీరేం అర్థం చేసుకుంటారని అందుకే పారిపోయాను. అయినా ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్స్‌ప్లనేషన్స్ ఎలా అడుగుతున్నారు మీరు? జరిగిపోయింది కదా వదిలేయండి అంటుంది ప్రాప్తి కేర్‌లెస్‌గా. ఆ మాటలు వినేసరికి అగస్త్య కోపం మీటర్ దాటిపోయింది. అతని ఫేస్‌తో పాటు కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. అలా అగస్త్యని చూడగానే భయపడిపోయింది ప్రాప్తి. అనవసరంగా రెచ్చగొట్టానా అనుకుంది మనసులో.
ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఎదుటి మనిషి ఫీలింగ్స్‌కి వాల్యూ లేకుండా అంత ఈజీగా ఎలా అంటున్నావే అంటూ దగ్గరికి వచ్చి తన షోల్డర్ దగ్గర హ్యాండ్‌ని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. చాలా దగ్గరగా ఆమె ఫేస్‌లో ఫేస్ పెట్టి చూస్తుంటే అతనిలోని వేడి శ్వాస ఆమెకు తగిలి అతను ఎంత కోపంలో ఉన్నాడో అతను చెప్పకుండానే తెలుస్తుంది. కంగారు పడుతూ అతని కళ్ళలోకి చూస్తుంది ప్రాప్తి. అతను ఏదో మాట్లాడేలోగా హనీ అంటూ వినపడింది రఘురాం వాయిస్. తనని అంతే విసుగ్గా ఒక తోపు తోసి దూరంగా జరిగాడు. తను పడబోయి నిలదొక్కుకుంది. అప్పుడు బాల్కనీలోకి వచ్చాడు రఘురాం ప్రాప్తిని చూస్తూ. వెనకాల సుధీర్ కూడా. ఓ ఎన్ఎన్ కంపెనీ మేనేజర్ ఈ అమ్మాయేనా? ఎనీహౌ వచ్చి ఎంతసేపు అయ్యింది? కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు హనీ డార్లింగ్ నాకు అన్నాడు రఘురాం ప్రాప్తిని చూస్తూ. సారీ డాడ్ ఇప్పుడే తెప్పిస్తాను అన్నాడు అగస్త్య నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ. అంటే నీ ఆఫీస్కి వస్తే నీ చేతి కాఫీ ఇవ్వవా? నా ఆఫీస్లో తాగినట్టు వేరే వాళ్ళ చేత్తో కాఫీ తాగాలా? అన్నాడు రఘురాం. ఓకే డాడ్ నేను కాఫీ కలిపి తీసుకురావాలి అంతే కదా? ఇప్పుడే తీసుకొస్తాను అంటూ అగస్త్య బయటికి వెళ్ళిపోతాడు. సుధీర్ డోర్ దగ్గర నిలబడి వాడు వచ్చేటప్పుడు నాకు చెప్పు అన్నాడు రఘురాం. ఆశ్చర్యపడ్డాడు సుధీర్. అలా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక. కానీ కాసేపటికి తనకి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే రఘురాం ప్రాప్తితో మాట్లాడుతున్నాడు. అందుకే అగస్త్యను బయటికి పంపించాడని. అప్పుడే అర్థమైంది కి. కానీ ఏమీ వినబడట్లేదు సుధీర్‌కి దూరంగా ఉన్నందుకు. మళ్ళీ ఎందుకు వచ్చావు మా వాడి జీవితంలోకి? మాట ఇచ్చి వెళ్ళిపోయావు కదా! మళ్ళీ తనని ఈ జన్మలో కలవనని అడిగాడు రఘురాం ప్రాప్తిని సూటిగా చూస్తూ. నేను అదే మాట మీదే ఉన్నానండి. కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి. నా చేతిలో ఏమీ లేదు అంటుంది ప్రాప్తి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే చాలామంది స్టోరీ ముందుకు వెళ్ళట్లేదు అంటున్నారు. ఈ సీరియల్‌లో కొన్ని చిక్కుముడులు ఉన్నాయండి. అది ఒక్కొక్కటిగా వీడి మీకు క్లారిటీ వస్తుంది. చాలా మంచి సీరియల్ అండి. అండ్ ఇప్పటి వరకు విన్నారు కాబట్టి ఇంకొక 5 ఎపిసోడ్‌లో కొంచెం కొంచెం మీకు అర్థమవుతుంది. అప్పుడు స్టోరీ ఆటోమేటిక్‌గా ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు విన్నారు కాబట్టి ఇక పైన కూడా వినండి. చాలా మంచి సీరియల్ అండి. అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.